హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుతున్నాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తుంటే దేవునికి అయిష్టులెవరో, దేవునికి ఇష్టులెవరో వ్రాయబడి ఉంది. దేవునికి హేయులు ఎవరు అంటే అబద్ధాలు ఆడేవారు. దేవునికి ఇష్టులు ఎవరు అంటే సత్యం చెప్పేవారు. క్లియర్గా 22వ వచనంలో రాయబడి ఉంది. అంటే దేవునికి అయిష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు. ప్రియులారా, అబద్ధాలు మన చేత చెప్పించేవాడు ఎవరంటే అపవాదే. వాడే మన చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉంటాడు. అందుకనే భర్తలు చాలా పర్యాయాలు భార్యకు అబద్ధాలు చెబుతారు. అరే, నాతో ఉండిపోవడానికి తన తల్లిదండ్రులు విడిచిపెట్టేసి నన్ను పెళ్లి చేసుకొని వచ్చి నా భార్య దగ్గర అబద్ధం ఆడకూడదు అనే విషయం భర్తకి గుర్తుండదు. అబద్ధాలు ఆడతాడు భార్య దగ్గర. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తల దగ్గర అబద్ధాలు ఆడతారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూడా అబద్ధాలు ఆడతారు. ఎరా, ఎవరితో మాట్లాడుతున్నాను, అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాను, నేను చూశాను, ఎవరాళ్ళు అని అడిగితే కుర్రోడు అంటాడు, ఎప్పుడు మాట్లాడాను, నేను ఎవరితో మాట్లాడాను, నువ్వు ఎప్పుడు చూసావు అంటాడు. తల్లిదండ్రులతోటి పిల్లలు, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర అబద్ధం ఆడుతూ ఉంటారు. నాన్న నాకు అది కొనిపెట్టి నాన్న అంటే, జేబులో డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు లేవురా అంటాడు. ఉంటాయి కానీ డబ్బులు లేవు అంటాడు. దానికంటే మంచి విషయం ఏంటంటే, డబ్బులు ఉన్నాయిరా కానీ ఇప్పుడు ప్రస్తుతం నీకు కొన్ను, అది నీకు అవసరం లేదు. నీకు అవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా కొనిస్తా, ప్రస్తుతానికి నీకు అది అవసరం లేదు. కాబట్టి ఇంకా నన్ను అడగొద్దు, శోధించొద్దు అని చెప్పాలి. పిల్లరా, చాలా పర్యాయములు తెలియక మనం అలాంటి పనులు చేస్తాం. అయితే అది లోకస్తులకు తగునేమో కానీ విశ్వాసులకు అది తగదు. అందుకే కొన్నిటిని మనం చంపేయాలి, కొన్నిటిని మనం విసర్జించాలి, కొన్ని విషయాలని మనం ధరించాలని వాక్యం చెప్తుంది. వీటిని మీరు చంపివేయుడి అని వాక్యం చెప్పింది. వీటిని మీరు విసర్జించండి అని వాక్యం చెప్పింది. అబద్ధం ఆడటం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే మరణం కూడా వస్తుంది. మరణం మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలోనే పేతురు అననీయ అని అడిగాడు, అయ్యా నీ పొలాన్ని ఇంతకే అమ్మావా అని అడిగాడు. అతడు ఇంతే అన్నాడు. మరలా తన భార్యని అడిగాడు, ఆమె కూడా అదే అన్నది.
వారిరువురు మరణించినట్లుగా అపోస్తుల కార్యాల 5వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధమాడుడు ద్వారా కలిగే ప్రమాదం ఏంటంటే మరణం కూడా వస్తుంది. భౌతికమైన మరణం వస్తుంది, ఆత్మీయమైన మరణం కూడా వస్తుంది. ఉదాహరణకి ఆదామవ్వలు ఏం చేశారంటే ఇది నిజమా అని అన్నారు. అన్నప్పుడు అవును, దేవుడు మాతో చెప్పాడు ఈ తోటలో ఏ చెట్టు ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినకూడదని, అన్నిటినీ నిరభ్యంతరంగా తినమని చెప్పాడు, కాబట్టి మేము తినం అని అనుంటే బాగుండేది. వారు అనకపోగా అపవాది మనుష్యుల చేత అబద్ధాలు ఆడిస్తాడు. కాబట్టి వారికి అబద్ధమాడుడు ద్వారా కలిగిన నష్టం ఏంటి తెలుసండి? దిగంబరులు అయిపోయారు, చెట్లను దాక్కున్నాడు. దేవుడు చెడుగుడు మొహం చూపించలేకపోతున్నారు. చూడండి, చాలా పర్యాలు ఒక్కొక్కసారి మనం అబద్ధం ఆడితే ఎదుటి వ్యక్తికి ముఖం చూపించలే. ఎందుకని? మనలో తేడా ఉందని, మనలో అక్రమం ఉందని మనకి మన మనస్సాక్షికి తెలుసు. అందువల్ల ఎదుటి వ్యక్తికి మనం ముఖం చూపించాలి. వాక్యములో మనం చూస్తున్న సత్యాలు ప్రియులారా. కాబట్టి అబద్ధమాడే పరిస్థితి అనేది అపవాది పరిస్థితి, దేవుడిది కాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు యూదులతో అన్నాడు, యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, వారు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఆడు సత్యానికి వేరుగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనుషులైన మనము బైబిల్ పట్టుకుని ఈజీగా తిరగగలం, గుడికి కూడా రాగలం, గుళ్ళో కూర్చోగలం, ప్రసంగాలు కూడా చేయగలం, కానీ అబద్ధం ఆడకుండా ఉండలేం. ఇది మానవ బలహీనత. కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్త అనేది అవసరం. దేవుడికి ఇష్టడుగా ఉండాలి అంటే అబద్ధం ఆడకూడదు. మరి ఆయనకి ఇష్టలు ఎవరు? సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యం చెప్పేవారు ఆయనకి ఇష్టమైనటువంటి వారట. మనం ఏమయ్యా గుడికి రాలేదని అడిగామనుకోండి, ఏమ్మా గుడికి రాలేదని అడిగాను, ఏదోటి అప్పటికప్పుడు ఒక అబద్ధం ఆడేస్తాం. ఏంటి అబద్ధం? అయ్యా పిల్లోడికి వాంతులు అయిపోయినాయి అంట, ఆడికి నిజంగా వాంతులు అవ్వలేదు. అమ్మాయికి జ్వరం వచ్చేసిందంట, నిజంగా ఆడికి జ్వరం రాలేదు. లేకపోతే భార్యకి అది అయిపోయిందంట, అది లేదు. పిల్లలు ఇలాంటి అబద్ధాలు ఆడటం వల్ల ఏమవుద్దంటే, జ్వరం లేనోడికి జ్వరం వస్తుంది, వాంతులు లేనోడికి వాంతులు అవుతాయి, విరోచనాలు లేనోడికి విరోచనాలు అవుతాయి. గ్యారంటీ నేను చెప్తున్నా. ఎందుకు అనవసరమైన మాటలు? అయ్యా రాలేకపోయాను, పొరపాటు జరిగిపోయింది అంటే తప్పులేదు. దానికి నాలా కల్పితమైనటువంటి మాటలు చెప్పడం వల్ల ప్రమాదం అది. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. దైవ గ్రంథము మనకి ఎలాంటివి నేర్పిస్తుందంటే, అనుదిన జీవితంలో మనం సత్యాన్ని, మన ప్రవర్తనను జాగ్రత్తగా ఎలాగ ఉంచుకోవాలో అవన్నీ నేర్పించేది దైవ వాక్యమే. కాబట్టి గుర్తెరిగి ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకే బ్రతుకుదాం, ప్రభు కొరకే జీవిద్దాం. ప్రభు తన వాక్యమును మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీకు స్తోత్రాలు. నీకు ఇష్టమైన ప్రవర్తన ఏంటో, నీకు ఇష్టము లేని ప్రవర్తన ఏంటో మీరు తెలియజేశారు 22వ వచనములో. నీకు ఇష్టమైన ప్రవర్తన సత్యము చెప్పుటే, సత్యవర్తనుడు నీకు ఇష్టడు. నీకు అయిష్టమైనది అబద్ధములాడే జీవితం. కాబట్టి జాగ్రత్త కలిగి మాకు మేము భద్రంగా ఉండగలటకు సహాయం చేయండి.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ చేతులకు అప్పగిస్తూ వినేవారి జీవితంలో మేలు చేయమని కోరుతూ మాకు కూడా నీ క్షేమాన్ని ప్రసాదించమని అపేక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.